హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇవాళ రెసిపీ వచ్చేసి 3 ములక్కాళ్ళు, 2 ఆలుగడ్డలు, 4 టమాటాలు, 2 మామిడికాయలు, 5 పచ్చిమిర్చి, బాయిల్డ్ అవుతుంది ఒక ఎగ్. ఇవన్నీ కలిపి పులుసు పెట్టుకుందామండి. ఎట్లా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఇవ్వండి, స్టవ్ మీద మూకుడు పెట్టి తాలింపు గింజలు వేసాను. నూనె పోసి తాలింపు గింజలు వేసాను. ఇందులో కరివేపాకు వేసుకోండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం అయిన తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలు, మునక్కాయ ముక్కలు వేసేసేయండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇవ్వండి, ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసేయండి. ఇవ్వండి, ఇట్లా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులో చిన్న గ్లాసు వాటర్ పోసేసుకోండి. పోసేస్తే మామిడికాయ ముక్కలు వేసుకుంటే మునక్కాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ వేసేస్తే మంచిగా మగ్గుతాయండి. ఈ మగ్గిన తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలు, మునక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు టమాటాలు, మామిడికాయ ముక్కలు వేసేద్దాం. అందులో ఇవ్వండి, హాఫ్ బాయిల్డ్ అయినాయి చూడండి. ఇప్పుడు వీటిలో ఈ టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం కలిసేటట్టు ఒకసారి కర్రీ అంతా తిప్పుకోండి. కొంచెం మొత్తం మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకుందాం. పులుసు కాబట్టి కొంచెం కారం పడుతుందండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. చిన్న స్పూనేనండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇవ్వండి, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. మంచిగా మగ్గుద్ది. తర్వాత చింతపండు పులుసు పోద్దాం. ఇవ్వండి, ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసేసుకుందాం. కొంచెం వాటర్ పడతాయండి. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదిగోండి, ఇట్లా చింతపండు పులుసు పోసి కొన్ని వాటర్ పోసేసాను. పులుసు ఇప్పుడు చక్కగా అయితే ముక్కలు మంచిగా పట్టి మంచిగా మరుగుతుందండి. మరగనివ్వండి. కొంచెం ఇందులో మసాలా పొడి వేసేసుకుందాం. కొంచెం మసాలా పొడి చాలండి స్మెల్కి. తర్వాత చిక్కదనానికి కొంచెం పోసుకుందాం. అప్పుడు దాకా ఇది మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరగనివ్వండి. ఇప్పుడు ఇందులో ఎగ్ కూడా వేసేసుకుందాం. మంచిగా మరగనివ్వండి. ఇప్పుడు ఇందులో పులుసు చిక్కదనం కోసం ఒక 2 స్పూన్లు శనగపిండి వేసానండి. శనగపిండి వేసి ఇట్లా కలుపుకొని వాటర్లో అవి ఇందులో పోసేసుకుందాం. పులుసు అప్పుడు చిక్కదనం వస్తుందండి. శనగపిండి లేకపోతే కొంచెం బియ్యం పిండి కానీ కొంచెం మైదా కానీ వేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు ఉడికే కొలిది చిక్కదనం వస్తుంది. ఉడకనివ్వండి. ఇదిగోండి, కూర పులుసు మంచిగా అయిపోయింది. ఇట్లా దగ్గరికి వచ్చేసింది చక్కగా. ఈ మాత్రం చిక్కదనం ఉంటే చాలండి. చల్లారేసరికి ఇంకా చిక్కబడిపోద్ది. ఇది ఇప్పుడు ఒక మంచి బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. పులుసు రెడీ. ములక్కాయ, ఆలుగడ్డ, టమాటా, ఎగ్ పులుసు రెడీ. అందరు ఇళ్ళలో రెడీ చేసుకోండి, టేస్ట్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కూర ఏం లేదండి, అన్ని తాలింపులో వేసేసి చక్కగా కొంచెం ఉడకనిచ్చి మంచిగా పులుసు పోసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఉప్పు కారం అన్నీ వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అదే మంచిగా ఉడుకుతుందండి. పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. అందరు ఇళ్ళలో రెడీ చేయండి.
టేస్ట్ చేయండి. బాయ్.